హాఫ్ కాయలు వచ్చేసి మనకి రైస్ గిన్నె నిండిపోయింది ఫ్రెండ్. సో ఇంకా హాఫ్ కాయ అయితే ఉంది. మిగతా హాఫ్ కాయ ఎలా కట్ చేస్తున్నాం చూడండి. చాలా ఈజీ ప్రాసెస్లో. ఫస్ట్ అయితే మనం చేతికి ఆయిల్ అనేది పూసుకోవాలి. నేను ఆయిల్ పూసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్. చూడండి ఎంత ఈజీ ప్రాసెస్లో అయితే తీస్తున్నాను చూడండి. సో ఇలా మనం తీస్తే చాలా నీట్గా ఇలా చక్కగా వచ్చేస్తుంది ఫ్రెండ్. అది ఈ అమ్మాయి పిచ్చిదిలేండి, అందుకని 2 చేతులు పెట్టి గిసి గెలుగుతుంది. చిచ్చి వీడియో కోసం ఒక చేయి పెట్టి షో చేయను. ఇప్పుడు దాకా కాళ్ళు కూడా పెట్టాము. ఈ అమ్మాయి పిచ్చిదిలేండి, మా బావలాగా. పట్టించుకోమాకండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది నిండిపోయింది కాబట్టి సో నేను ఇంకో గిన్నె కూడా తెచ్చుకున్నాను. ముందు జాగ్రత్త. ఇది చూడండి, ఇంకో గిన్నెలో కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా హాఫ్ కాయ ఉంది, అవన్నీ నిండాలి కదా. ఎలా అనిపించిందో చిన్న కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. సో చూడండి, తొనలు అయితే చాలా పెద్ద తొనలు, రెడ్గా చాలా బాగున్నాయి. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్. మొత్తానికి వేయడం కింద మీద పడి అయితే మొత్తం కంప్లీట్ చేసాము. కంప్లీట్ చేసాము. చూడండి, మా సిస్టర్ అయితే మొత్తం భాగాలు చేస్తుంది, తలా కొంచెం పంచడానికి. ఇన్ని తింటామా బాబోయ్, ఇన్ని ఎవరు తింటారండి? నేనైతే తింటాను ఫ్రెండ్స్. మీలో ఎవరైనా తింటారా ఇన్ని చెప్పండి. చూడండి, భాగాలు అయితే చేసింది. ఇంకా పెద్ద గిన్నెలు ఉన్నాయి. ఇవి ఇంకెంతమంది భాగాలు చేస్తుందో చూద్దాం. అది చేస్తుంది చూడండి ఫ్రెండ్స్.